ఊరి కోతే భక్తులందరూ రెడీ అయిపోయి ఉంటారా నా షో కోసమా? నువ్వు తొందరగా అన్ని రెడీ చేసే నువ్వు. గురు బాబా, ప్రతి నెల నేను నీకు అలసుకు దొరికిపోయింది తెలుసా? ఎప్పుడు చూసినా నన్నే పిలుస్తావు, పొద్దున్న లేపేసా. ఊరి కోతే నీకే తెలుసురా బాగా టెక్నికల్ గురించి ఇవన్నీ ఉన్నా, అందుకే నిన్నే పిలుస్తాను నేను ఎప్పుడున్నా. ఇదేటిదే గురుగు బాబు నన్ను మర్చిపోతున్నావు నువ్వు. ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని కెమెరాలు ఉన్నా, లైటింగ్ లేకపోతే ఏది ఉండదు. సారీ రా రూబా, నేను మర్చిపోయాను రా. ఫోన్లే కావాల్సుకుని మర్చిపోలేదులే నిన్న. సరే మొత్తం సెర్చ్ చేయండి రా, మీరు టైం అయిపోతుందా? వీడబ్బా కోతిన కొడుకు గురుగు బాబా చూసావా? ఈడు అమ్మాయి గెట తీసాడు, అబ్బాయిలాగా వచ్చేసాడు ఇక్కడికే. నేను అబ్బాయిలాగే వచ్చాను రా. అయితే ఏంటి ఇప్పుడు? ఒరే కోతే, ఆ బందిగడు వచ్చినంటే పెద్ద పెంట అయిపోద్ది ఇప్పుడు. ఈ ఇల్లు అమ్మాయి గెట పేసుకోరా నువ్వు, వాడు వచ్చేస్తాడు కదా ఇక్కడికే. గురుగు బాబా, 2 రోజుల వరకు పంది బాబు అసలు నిద్ర నుంచి లేవడా, అలా సెట్ చేస్తాను నేను. ఊరే కోతే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 2 రోజులు లేవడా? ఏం చేసావురా ఇంతకు నువ్వు? రాత్రి నా దగ్గరికి తల్లో పనుకొని వచ్చాడు పంది బాబా. వెంటనే ఇలా కాదనే మందులో మనకు నిద్ర పట్టే గింజలు ఉంటాయి కదా, అవి 4 కలిపేసే ఇచ్చేసిన మందు. ఊరే కోతే, నువ్వు చేసింది తప్పురాలుగా. నువ్వు ఆ మందులో మొత్తం గింజలు కలిపాడుమో, అది చాలా డేంజర్ అదే. నీ అబ్బా కోతిన కొడక, పంది బాబు చచ్చిపోతే ఏం చేస్తారా నువ్వు? నీ అబ్బా పొట్టిన కొడక, ఆ పాండ గడ్డిని తనుసుకునే పంది బాబు పిచ్చోడు అయిపోతున్నాడు రా. అందుకే ఇలా కాదు, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటాడని ఇలా చేశాను నేను. ఊరే కోతే, ఏదేమైనా నువ్వు చేసిన తప్పేరా. అయినా మీ ఇద్దరు లెటర్ ఎందుకు రాశారా మీరు? గవర్నమెంటే రాసినట్టు. ఆ కొండన కొడుకే బాగా ఒళ్ళు కొవ్వెక్కిపోయింది, అందుకే వాడికి బుద్ధి చెప్పాలనే ఇలా చేసాం మేము. ఏటి బుద్ధి చెప్పాలని చేశారా? ఇంతకీ ఏడు చేశాడు రా కొండగోడ మీకు? గుడుగు బాబా, కోతి గారిని నన్ను బాగా రెచ్చగొట్టి వదిలేసాడు. కొండ కూడా లేనిపోని మాటలన్నీ అన్నాడు మమ్మల్ని, అందుకే ఇలా చేసాం మేము. ఇంకెప్పుడు చేయకండి రా ఇలాగ మీరు. ఎప్పుడు మీరు కలిసి ఉండాలి ఒకరికొకరు, అప్పుడే బాగుంటారు మీరు. సరే సరే గురుగు బాబా, ఉంటాంలేకనే మొదట ఏ ప్రశ్న చదవాలో చెప్పు నువ్వు. ఊరి కోతే, మొత్తం ఎన్ని ప్రశ్నలు వచ్చాయో ఒకసారి చూడు నువ్వు, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం మనము. గురుగు బాబా, మొత్తం 2000 పైన ఉన్నాయి క్వశ్చన్లన్నీ. అందరు మీ భక్తులు పెట్టినవే, ఇందులో ఏవి చెప్పాలో చెప్పు నువ్వు. ఊరి కోతే, మనం ఒక ప్రశ్నని సెలెక్ట్ చేసుకుని సమాధానం ఇచ్చామంటే దగ్గర 1000 మందికే, లేకపోతే ఒక 1500 మందికే అదే కరెక్ట్గా సరిపోవాలరా. అలాంటివి సెలెక్ట్ చేయి నువ్వు. అలాగే గురుగు బాబా, మొత్తం ఎన్ని క్వశ్చన్లు సెలెక్ట్ చేయాలో చెప్పు మరి. 10 క్వశ్చన్లు సరిపోతాయి లేరా కోతే? 10 క్వశ్చన్లకు మనం సమాధానం చెప్తే సరిపోద్దులే, కొంచెం వివరంగా చెప్పాలి కదేటే. సరే సరే గురుగు బాబా, మరి స్టార్ట్ చేద్దామా? మరి చదివా నా ఫస్ట్ క్వశ్చన్ నేను. ఓరే కోతే, నేను లైట్లు సెట్టింగ్ చేసాను చూడరా ఒకసారి, మళ్ళీ నువ్వు నన్ను తిట్టుకో వీడియోలో సరిగా రాకపోతే. నీ అబ్బా పొట్టును కొడక, ఎప్పుడు నువ్వు పని నేర్చుకుంటావా? గుడుగు బాబాకి లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి, రైట్ సైడ్ నుంచి ఒకటి లైట్ పడేటట్టు చిన్న అరేంజ్మెంట్ చేయి చాలు. ఓరే బాబు, నీకే వచ్చలేరా బాబు పని అంటున్నా. నేను కరెక్ట్ గానే లైట్లు సెట్ చేశాను రా. ఏదో ఫోన్ లో ఒకసారి చూపిద్దామని అడిగితే పెద్ద ఓవర్ దుబ్బుతాను నువ్వు. ఒరే రుబ్బో పోనీలేరా, అయ్యిందా అయిపోయిందా? ఊరే రికార్డ్ చేయండి రా. కోతే, నువ్వు క్వశ్చన్ అడుగురా ఫస్ట్ క్వశ్చన్. మొదటి క్వశ్చన్, కామాక్షి కోప్రా ఫ్రమ్ గోవా. ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉందా, 10 మందికి పనికి వచ్చేటట్టే ఉందలే, అడుగుతాను చూడ. సబాసర కోతే, ఇలాంటి క్వశ్చన్లే సెలెక్ట్ చేయి నువ్వు, 10 మందికి పనికొచ్చేవే. సరే అడుగు మరి, ఏటో అదే. మొదటి ప్రశ్న, గుడుగు బాబా, నేను చాలా పెద్ద భక్తురాలనే, నేను అన్ని పూజలు చేస్తాను. అయితే ఈ మధ్య నాకు ఒక అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది. మా ఆయనకి తెలిసిపోద్దేమని భయంగా ఉంది. తెలిసిపోతే ఎలా మేనేజ్ చేయాలి? తెలిసిపోయిన తర్వాత ఏం చేస్తే, ఎలా చంపేస్తే పోలీస్ కేసు అవ్వకుండా ఉంటది. ఊరే కోతే, ఏట్రా నువ్వు ఇలాగ చేస్తున్నావా? ఇదంతా పనికి మాలిన క్వశ్చన్లు రివే. ఇవెందుకు అడుగుతున్నావు నువ్వు? పక్కన పడేసి మంచి క్వశ్చన్ అడుగు నువ్వు. నీ అబ్బా కోతిన కొడక, 10 మందికి పనికి వచ్చే కోసం అన్నవరా నువ్వు. ఇదే అక్కడ 10 మందికి పనికి వస్తుందిరా, పనికి మాలిన కోసం ఇదే. నీ అబ్బా పోటున కొడక, ఇలాంటి క్వశ్చన్లు ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ రా. ఈ క్వశ్చన్ లో చాలా మంచి క్వశ్చన్లే, సమాజానికి పనికొచ్చేవే. గుడుగు బాబా, నువ్వు సమాధానం చెప్పు దీనికే. ఊరే కోతే, ఏం సమాధానం చెప్పాలరా? నాకు మైండ్ దొబ్బింది ఈ క్వశ్చన్ అనగానే. మంచి భక్తురాలు, అలాగే ఎక్కువ పూజలు చేస్తా అంటుంది. ఇలాంటి టైంకి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే, మరి నీ బాధ్యత అదే, చెప్పు ఏదో ఒకటి. ఊరే, ఎన్ని గుడి మెట్లు ఎక్కినా గుడి సెట్టు పనులు చేస్తే ఏం లాభమో ఉండదు, ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పు. ఆ ఎఫ్ఐఆర్ నే కట్ చేసుకోమను. గురు బాబా, నువ్వు తప్పు ఆన్సర్ ఇస్తున్నావు. నువ్వు వాళ్ళ ఆయన్ని ఎలా తెగొట్టుకోవాలో, ఎలా వదిలించుకోవాలో చెప్పాలి నువ్వు. దానికి మంచి ఐడియా ఇవ్వు నువ్వు. ఊరి తప్పురాలుగా ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటగల వాడిని చంపేస్తారా ఏటీలా? గొడుగు బాబా, అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పనే ఆ అమ్మాయికి తెలియదా ఏట? మన ఇద్దరం చెప్తే కానీ తెలియదా ఏట? మళ్ళీ పూజలు చేస్తుందంట. ఇంకన్నీ తెలిసిందా అడిగిందంటే కోసం గట్టిగా తెగించే ఉంటదిలే. ఊరే కోతే, నువ్వురా అసలు నువ్వే తెగించవు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఉందని తెలుసుకోండి, నువ్వు నన్ను అడిగావు చూడు, నేను జోడించి కొట్టియాలరా. నువ్వు పక్కకు పో, నువ్వు రాబిన్ కూడా చదువుతారు క్వశ్చన్ లో. నాకు ఇంకా ప్రేమ అవ్వలేదు, పెళ్లి అవ్వలేదు. ఇలాంటి క్వశ్చన్లు తింటే నాకు ప్రేమ మీద పెళ్లి మీద విరక్తి వచ్చేద్దా. నేను గట్ట చదవను గుడుగు బాబా, కోతిన కొడుకుని చదవమని నువ్వు.
ఒరే రుబ్బో తప్పురా నువ్వు వాళ్ళకి మాట్లాడేదే. అందరు అమ్మాయిలు అలాగ ఉండర్రా, చాలా మంచి అమ్మాయిలు కూడా ఉన్నారా ఇక్కడ. బోల్డెన్ క్వశ్చన్ నేను కొన్నాయి కానీ గొడుగు బాబా ముందు ఈ అమ్మాయికి నువ్వు ఏం ఆన్సర్ చెప్తావో చెప్పు, నువ్వు ఫాస్ట్ గా ఇక్కడ రికార్డ్ చేస్తాను నేను. సరే సరే చెప్తా ఆగురా. చూడమ్మా, నువ్వు పురుగుల మందు కలిపేసే అన్నంలో దాన్నే నువ్వు ఎవరితో అయితే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావో వాడికి పెట్టాయి. మీ ఆయన వాడిని చంపిస్తాడనే నువ్వు వెళ్ళే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావు. ఇదేటిదే అప్పుడు పోలీసులు అడుగుతారు కదా గొడుగు బాబా ఎందుకు చంపాడు మీ ఆయన అయిందనే. అక్రమ సంబంధం పెట్టుకున్నా అందుకే మా ఆయనకి నచ్చక చంపేశాడు అని చెప్తుందే. ఇదేటిదే గొడుగు బాబా అలాగైతే ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు మరే. అవునరా రుబ్బో, మొత్తం ఆల్ అవుట్ అయిపోతారా. అక్కడ అక్రమ సంబంధం పెట్టుకున్నాడో చచ్చి పైకి పోతాడా. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఇది జైలుకి పోతుంది. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్న కరంకే వాడు కూడా జైలుకి పోతారు వాళ్ళ ఆయన. గొడుగు బాబా ఇలా జరిగితే సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంటదంటావా మరే. ఎందుకు ఉండదురా రుబ్బో, చాలా పెద్ద ఉపయోగమే ఉంటది. ఎవడైనా అక్రమ సంబంధం పెట్టుకోవడానికి వెళ్తే ఎవరితోనైనా అప్పుడు ఆడికి భయం వేయాలా. మొగుడు పిల్లం కలిపి ఏదో ఒకరోజు చంపేస్తారు విషం పెట్టాను. అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న ఆలోచన అమ్మాయిలకు వచ్చినా పిల్లలకు వచ్చినా వాళ్ళకి అర్థమైపోద్ది. పోలీస్ స్టేషన్ లో బొక్కలు పెట్టి కుమ్మేస్తారనే. ఇదేటిదే కానీ గొడుగు బాబా వాళ్ళ ఆయన చాలా మంచోడు కదేటే. వాళ్ళ ఆయనకి సెక్స్ పడిపోయిందిగా అనవసరంగా. మరి ఏం చేయమంటావు, వాళ్ళ ఆయన బయటకు వదిలిస్తే బెటర్ కదా. వాడు నిర్లక్ష్యంగా ఉన్నందుకు వాడికి సెక్స్ పడాలి. పిల్లమో వాట్సాప్లో ఏం చేస్తుంది, ఫేస్బుక్లో ఏం చేస్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండొద్దు వాడికి. గొడుగు బాబా వాళ్ళ ఆయన విషయంలో మాత్రం చాలా బాధగా ఉంది నాకు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన సెక్స్ అనుభవిస్తాడా. ఊరే రుబ్బో తప్పదురా మరే. వాడు అక్కడ వల్ల వాటిని చూసే చాలా మంది అబ్బాయిలు మంచి అమ్మాయిలను సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఇలాంటి బాధలు ఉండవు కదా. ఇది ఒక సోషల్ మెసేజే. సూపర్ గొడుగు బాబా, నువ్వు ఇచ్చే ఈ ఒక్క ఐడియాతో దెబ్బకి అందరూ అస్సమే. ఇంకెవరు తప్పు చేయాలని ఆలోచన కూడా ఉండదు ఎవరికే. ఊరే ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్లు కాకుండా ఏదైనా పనికి వచ్చేది ఉంటే అడుగురా నువ్వు. రెండో ప్రశ్న, గొడుగు బాబా జుట్టు బాగా పెరగాలని నువ్వు ఒకసారి యోగా చేయపోవా, తల కిందలకు చేయమని. నేను చేశాను, కాకపోతే ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? చాలా సింపుల్ అమ్మాయి. నువ్వు జుట్టు రాలడానికి ఏం చేస్తావంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండాలి తలలో. అందుకే నువ్వు 2 దూలగుండాకులు తెచ్చుకొని రాత్రి పడుకునే ముందు రాసుకో తలకే. గొడుగు బాబా దూరగుండాకులు రాస్తే జుట్టు వస్తుందా తల మీద? ఎలాగా అసలు? ఇదేటిదే తలలో రక్త ప్రసరణ జరగాలంటే దూలగుండాకు రాస్తే సరిపోద్దా? గొడుగు బాబా నిజంగా ఇది పని చేస్తుందంటావా? నేనే రాసుకుంటున్నా. ఊరే రుబ్బో, ఇది ఆల్ ఇన్ వన్ మందురా తలకే. ఎందుకంటే మనం దూలగుండాకులు రాసుకొని రాత్రికి పడుకుంటే ఇక నిద్ర రాదా, ఊరికి దురద పెడుతుంది కదా. అప్పుడు గోక్కుంటా కూర్చోవాలి, మరి నిద్రపోవక్కర్లే. మరేటే అలాగా 1-2 గంటలు అలా గోక్కునేసరికి రక్తము విపరీతంగా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోదురా తలలో. అప్పుడు తల నిండా జుట్టు వచ్చేది అయితే చాలా అందం కనబడతాం మనం అందరం. ఉన్న ఇక నుంచి రాసుకుందాంలే. అబ్బో పొట్టు కొడక, తల నుండా జుట్టు రావడం కాదురా, తల మీద ఉన్న తోలంతా ఊడిపోయి వచ్చేది. గొడుగు బాబా జోక్ చేస్తాను మన దగ్గర. ఏంటి ఇదంతా జోకా? గొడుగు బాబా ఏటి నువ్వు ఇలా చేసావా? ఇదంతా జోకా? నిజం అనుకున్నా నేను. లేకపోతే ఏట్రా రుబ్బో, ఆమెకు బాగానే ఉండి జుట్టు అప్పుడు చూసాను. అంతకంటే ఎక్కువ కావాలంట. నేను చెప్పాను ఒక యోగా, చక్కగా చేయలేదా, ఉన్నది కూడా ఊడిపోయిందే. ఊరే పొట్టుడా, గొడుగు బాబుని మనం సలహాలు అడిగేటప్పుడు ఇంకోసారి కొంచెం చూసుకుని అడగలరు. మనకు కూడా ఏంటో చెప్పారనుకో దెబ్బకి అయిపోతాం మనము. అంతేలేరా, ఆశకొద్దుండాలే. ఆ అమ్మాయికి ఇంకా జుట్టు కావాలంటే గొడుగు బాబు మాత్రం ఏం చేస్తున్నా. ఊరే కోతే 2 క్వశ్చన్లు అనవసరంగా పాడు చేసావు నువ్వు. ఇప్పుడు నాకు టైం అంతా వేస్ట్ అవుతుంది. రాబిన్ కూడా ఇచ్చారా, వాడు మంచివి సెలెక్ట్ చేసి అడుగుతాడా. నువ్వు ఓన్లీ కెమెరా పైన చూసుకో. అలాగే గొడుగు బాబా, ఈ పొట్టుని ఎక్కువ నమ్ముతావేం నువ్వు? ఆడేదో ఇంటెలిజెంట్ మంచి క్వశ్చన్లో సెలెక్ట్ చేసి అడిగేస్తాడని. ఊరే కోతున్న కొడక, నువ్వు అనవసరంగా ఎక్కువ చేయకురా. నేను ఇంటెలిజెంట్ కాకపోయినా కొంచెం చూసి అడుగుతున్నాను. నువ్వు దిక్కుమాల క్వశ్చన్ సెలెక్ట్ చేసావు నువ్వు. మిత్రులారా, నెక్స్ట్ వీడియోలో ఇది కంటిన్యూ అవుతుంది, తప్పకుండా చూడండి. అలాగే ఇంతకు ముందు ఉన్న వీడియోస్ అన్ని చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. తప్పకుండా వీడియోకి లైక్ కొట్టి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని తొందరగా మనకి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోవాలి ఫాస్ట్ గా. అందుకే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మనకు చేయకపోతే ఇంకెవరికి చేస్తారు లేరా రుబ్బో. ఊరే రుబ్బో, నువ్వు మాత్రం మంచి క్వశ్చన్లు సెలెక్ట్ చేసి అడగలరా ఇప్పుడు నువ్వు. iPad.